ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాళేశ్వరం ప్రాజెక్టు మళ్లీ కాకరేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం హీట్ పెంచుతోంది. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ దిక్కుమాలిన మాటలు మాట్లాడారని ఘాటుగా విమర్శించారు. కేటీఆర్ జోసెఫ్ గోబెల్స్ రామారావు అని పేరు పెట్టుకుంటే మంచిదని సెటైర్ వేశారు. అన్ని బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని, ఈ పరిస్థితుల్లో నీటిని ఎక్కడికి పంప్ చేయాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోయిందని, అది గనక పూర్తిగా నిండితే భద్రాచలం పట్టణం, రాముడి గుడితో పాటు 44 లక్షల ఎకరాలతో పాటు ఊళ్లు మునిగిపోతాయని అన్నారు. బీఆర్ఎస్ కమిషన్ల కక్కుర్తి, నాసిరకం డిజైన్ల వల్లే కాళేశ్వరం కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన పాపాలను వేరొకరిపై మోపితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ఉత్తమ్.